వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు థర్స్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నా. యాక్చువల్లీ మనం ఫెస్టివల్ రోజు దీపం ముట్టించాం కదా, అది కామాక్షి దీపం కంటిన్యూగా అట్లే వెలుగుతూ ఉందన్నమాట నైట్ అంతా. సో మార్నింగే నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ కొన్ని అంటే ముందు రోజు స్నాక్స్ ఏం లేవని చెప్పేసి బియ్యం పిండి ఇంట్లో ఉండడం ఆలస్యం, అది ఒక 15-20 మినిట్స్లో జంతికలు అయిపోతాయి కాబట్టి ఇంకా నార్మల్గా చేసేదే కదా. ఇంతకుముందు కూడా షేర్ చేస్తున్నాను కదా, ఇంక ఇప్పుడు ఏం షేర్ చేయలేదు. సో అవి కొన్ని మటుకు చేస్తున్నాను అనమాట. ఇవి అయిపోయాక మళ్ళీ నేను చేసుకోవచ్చులే అని చెప్పేసి కొన్ని మటుకు చేసి పెట్టుకున్నా. అంటే ఆఫీస్ నుంచి రాగానే బయట ఫుడ్ కంటే ఇంట్లో కొంచెం ఇట్లా స్నాక్స్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే రాగానే ఆకలేస్తుంది అనమాట. కొంచెం అట్లా తినేస్తే ప్రశాంతంగా కొంచెం టీ తాగేసి స్నాక్స్ అట్లా తినేస్తే మళ్ళీ నైట్ డిన్నర్ కోసం అంటే నైట్ డిన్నర్ చేసేంత వరకు ఓపికతో ఉండొచ్చు అనమాట. ఎందుకో తెలియదండి, ఆఫీస్ నుంచి రాగానే ఫస్ట్ టీ పడాలి, ఏదైనా స్నాక్ ఐటెం తినాలని అనిపిస్తుంది. అలాంటి టైంలో లేనప్పుడు మటుకు తినాలని అనిపిస్తుంది, ఉన్నప్పుడు అంత అనిపించదు. కానీ సో వస్తూ పాలు తీసుకొని వచ్చాను కాబట్టి పాలు అయితే ఇక్కడ ఫస్ట్ కాగబెట్టి పెట్టేస్తున్నా. ఈ రోజు కొంచెం పాలు ఎక్కువ తీసుకొచ్చాను, ఎందుకంటే తోడు పెట్టేద్దామని చెప్పి. బయట ప్యాకెట్ పెరుగు అయితే తీసుకొని వస్తాను, ఇంట్లో తోడు పెట్టినప్పుడు మటుకు ఎవ్వరు తినరు. సో అంటే పాలను చూస్తే కొంచెం ఎక్కువ అంటే పాలు ఎక్కువ తాగుతాను నేను. మా ఇంట్లో నేను ఒక్కదాన్ని అనమాట పాలు ఎక్కువ యూజ్ చేసేది. అట్లా ఉంటుంది అనమాట. కొంచెం స్టైల్గా చేద్దామని అనుకుంటే అట్లా పాలన్నీ కొంచెం కింద పోతుంటాయి. సో అందుకే మా ఇంట్లో పాలు ఎక్కువ అయితే నేనే లేండి తాగేది, ఇంక ఇంట్లో ఎవ్వరు ఎక్కువ తాగరు. మా వారికి మార్నింగ్ ఒక్కోసారి టీ కాఫీ ఏదైనా ఇచ్చేస్తే అంతే. 1/2 లీటర్లో ఇంకా ఎప్పుడన్నా పిల్లలు తాగుతూ ఉంటారు, రెగ్యులర్గా అయితే తాగరు. ఈ మధ్య రెగ్యులర్గా తాగుతున్నారు అంతే. సో ఎక్కువ పాలు ఉన్నప్పుడు మటుకు తాగరు. ఇంకా అలాంటి టైంలో నేను తోడు పెట్టేస్తాను అనమాట. అండ్ ఈరోజు లంచ్ బాక్స్లోకి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. అంటే క్యాలీఫ్లవరు, ఆలు, క్యారెట్ ఇవన్నీ కొంచెం ఉన్నాయన్నమాట. సో అటు ఇటు కాకుండా ఉన్నాయి. సో అందుకు ఇంకా ఇవన్నీ కలిపేసి చేసేస్తున్నా. సో దీంట్లో పిల్లలకి ఫస్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేసి పెట్టేద్దాం. కావాలంటే కలర్ రైసా లేదంటే చపాతీనా ఏదో ఒకటి పిల్లలు లేచిన తర్వాత వాళ్ళని అడిగి చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఈ వెజిటేబుల్స్ అన్నీ పాడైపోతాయి అని చెప్పేసి. సో క్యారెట్ ఉంటే క్యారెట్ నేను పచ్చిగానే తినేస్తాను. క్యారెట్ ఫ్రెష్గా అనిపించిందంటే కొంచెం తినేస్తాను నేను. సో రా వెజిటేబుల్స్ కొంచెం ఇష్టమే అనమాట. అంటే లైక్ క్యారెట్, కీరా దోస, బీట్రూట్ ఇలాంటివి రా వెజిటేబుల్స్ తినేస్తా. సో ఇక్కడైతే ఇంకా ఒక్కటి మిగిలిపోయింది, అది కొంచెం మెత్తపడిపోయింది అనమాట. అందుకే ఇంకా కర్రీలో వేసేస్తున్నా. దీనికోసం మసాలా ధనియాలు, చెక్క, లవంగ, ఎండు కొబ్బరి, మీరు కావాలంటే తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ గసాలా యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా తెల్ల నువ్వులు వేయట్లేదు. ఇన్ కేస్ గసాలా లేనప్పుడు తెల్ల నువ్వులు యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ కారము, పసుపు వేసేసి ఉప్పు, ఇంకా మనం మిక్సీ పట్టుకున్నాం కదా అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా అన్ని మసాలా అంతా ఒకటేసారి పట్టేస్తాండి నేను. మొత్తం పట్టేసి కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నా. పెరుగు వేస్తే ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. అంటే మనకి వెజిటేబుల్ రైస్ చేసుకున్న చపాతీలోకైనా కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట తినడానికి. సో అందుకే ఇంకా పిల్లలకి ఇట్లా ఇష్టం కాబట్టి కొన్ని వాటర్ వేసి ఉడికిచ్చేస్తే అయిపోతుంది కర్రీ. సో ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లోకి అయితే ఇది. ఇంకా ఈవినింగ్ ఈరోజు అమావాస్య కాబట్టి ఈవినింగ్ టెంపుల్లో అయితే పూజ అయితే ఉంది. సో ఆఫ్టర్నూన్ వరకు చేస్తున్నాను అనమాట. బట్ ఎవ్రీ అమావాస్యకైతే అక్కడ పూజలు బాగా జరుగుతాయి. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లోనే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు కదా అక్కడ అనమాట. సో మార్నింగ్ అయితే బాక్సెస్ కర్డ్ రైస్ కూడా పెడుతున్నాయి. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, కర్డ్ రైస్ కూడా పెడుతున్నా అనమాట. అంటే నైట్ మిగిలిపోయి ఉంటుంది కదా రైస్ కుక్ చేసినప్పుడు, నైట్ మిగిలిపోతే పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసి పెట్టేస్తున్నా. లేదు అంటే మటుకు మార్నింగే పెట్టేస్తా. అండ్ ఇది ఈవినింగ్ అండి, ఈవినింగ్ తీసిన వ్లాగ్ అనమాట. సో థర్స్డే రోజు ఈవినింగ్ అమాస స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ ఆంజనేయ స్వామికి వడమాల వేసి పూజ చేస్తారనమాట. సో నిండు అమాస ఇంకా థర్స్డే రోజు ఈవినింగ్ స్టార్ట్ అయిపోయింది, ఫ్రైడే మార్నింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది అన్నారు. సో అందుకే ఇంకా ఈవినింగ్ పిల్లలు అందరు కలిసి ఇక్కడ మామూలుగా అయితే భజన, పూజ అవన్నీ చేస్తారనమాట ప్రతి అమాసకి. సో ఈవినింగ్ టైము ఎంత బాగుందో కదా. లోపలైతే లక్ష్మీనరసింహస్వామి అండ్ మనకి ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదా. సో అక్కడ సైడ్ అయితే మనకి ఏమంటారు శివరాత్రులు, నవరాత్రులు అండ్ ఇట్లా చేసేటప్పుడు అక్కడ అమ్మవారిని
అమ్మవారిని అంటే ఏ ఫెస్టివల్కి ఆ దేవుడిని అక్కడ ప్రతిష్ఠించి పూజ అయితే చేస్తారు. ఇంక ఇక్కడ సైడ్ అయితే అంటే ప్రతి అమావాస్యకి ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ లాగా అట్లా పెట్టేస్తారనమాట. అంటే వచ్చిన భక్తులకి ప్రసాదం లాగా ఇస్తారు. ఈరోజు ఇడ్లీ వడ ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో అంటే అవతల సైడ్ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా మేము లోపలైతే అప్పుడే వచ్చామండి. ఇంట్లో పని అవన్నీ చూసుకొని మేము వచ్చేసరికి 8 అయిపోయిందనమాట. 7:30 8 అయిపోయింది. ఇంకా ఆ టైంకి అంటే మార్నింగ్ అంతా కొంచెం ఆఫీస్లో వర్క్ అదంతా ఉంటుంది, వీడియో ఎడిటింగ్ అట్లా ఉంటుంది కాబట్టి కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవుతుంటుంది అనమాట. అండ్ మంత్ ఎండింగ్ కదా, ఇంకా కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. సో అదంతా చూసుకొని ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చాము. అండ్ టెంపుల్కి వచ్చిన తర్వాత ఇక్కడ కొంతసేపు పిల్లల్ని అట్లా ప్రశాంతంగా, ఎంత చల్లటి వాతావరణం ఉంటుందో టెంపుల్ దగ్గర, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇక్కడైతే దేవుడికి పూజ అయితే కంప్లీట్ చేసేసి పూజారి వెళ్ళిపోయారనమాట. సో మళ్ళీ ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో మటుకు గోవిందనామాలు అయితే చేస్తారు. గోవిందనామాలు చదివిస్తారనమాట. సో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అంటే ఇంక మేము మటుకే వచ్చాము, పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంటి దగ్గర చదువుకుంటున్నారు. నేను మా వారు మా బాబు వచ్చామన్నమాట. సో ఇంకా ఎగ్జామ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది. సో అందుకే ఇంకా మా పాప అయితే రాలేదు. అండ్ ఇక్కడ స్వామివారు చూసారా, ఇవి కొత్త ఫ్రేమ్స్ అనుకుంటా. ఈ మధ్య మనం టెంపుల్కి ఎక్కువ రావట్లేదు కదా, ఇంటి పనే ఎక్కువ అయిపోతుందండి, ఇంటి పని ఈ పని అనుకుంటూ. సో టెంపుల్కి అయితే ఎక్కువ రావట్లేదు. ఈరోజు వచ్చానమాట. నిన్న కూడా వచ్చిన్నాను. శివరాత్రి రోజు అభిషేకం జాగరణ అవన్నీ చేస్తున్నారు. బట్ నేనేంటంటే నిన్న అక్కడ ఏటిగట్టుకు వెళ్ళాను కదా ఈశ్వర్కి అభిషేకం చేసుకోవడానికి. సో అందుకోసం ఇంకా నేనేమి ఇక్కడ రాలేదు, అంటే జాగరణం కోసం రాలేదన్నమాట. సో అందుకు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి గోవింద నామాలు అయితే చదివిస్తున్నారు. ప్రతిరోజు గోవిందనామాలు అయితే చదివిస్తారు. అంటే మనం రెగ్యులర్గా నేనైతే రావట్లేదు కదా, అందుకోసం. సో ఈవినింగ్ అవుతూనే గోవిందనామాలు చదివేసి మంగళహారతి ఇచ్చేస్తారనమాట. ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకో టెంపుల్కి వెళ్తే అదొక పాజిటివ్ వైబ్ వస్తుంది కదా. సో ఐ ఫీల్ లైక్ దట్. అండ్ ఇక్కడ స్వామి అయితే మనకి నామాలు, అష్టోత్తరాలు, కుంకుమార్చన ఇవన్నీ చేపిస్తూ ఉంటారు. గోవింద హరి గోవింద గోకులనంద. ఎప్పుడు ఇంటి పని ఆఫీస్ పని ఇవే అనుకోకుండా అప్పుడప్పుడు ఇట్లా వచ్చి దేవుడికి అంటే ప్రత్యేకంగా అమాసకి ఆంజనేయ స్వామికి పూజ చేపిస్తే చాలా మంచిది అని అంటారు. అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతుంది. అమాసకి ఆంజనేయ స్వామి చుట్టూ తిరిగిన, వడమాల వేసిన చాలా మంచిదని అంటారు. సో అందుకే ఎప్పుడు అమాస మిస్ అవ్వకుండా ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా ఏదో ఒక టెంపుల్కి వెళ్ళి వస్తూ ఉంటాను అనమాట. అండ్ పిల్లలైతే ఎంత బాగా ఆడుకుంటున్నారో, పిల్లలకి పెద్దలకి చాలా అంటే పీస్ఫుల్గా ఉంటుంది కదా, బయట బాగా హాయిగా ఆడుకుంటుంటారంట. అండ్ మా బుడ్డ చూడండి ఇట్లా స్కూల్ నుంచి ట్యూషన్కి వెళ్ళి ట్యూషన్ నుంచి డైరెక్ట్ ఇట్లే వచ్చి బాగా ఆడుకుంటున్నారనమాట. సో అదండి ఈరోజు థర్స్డే రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నా. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ కొత్త వీడియో పెడితే నోటిఫికేషన్ వస్తుంది. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్